గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది అభివృద్ధి రాష్ట్రం అంతా నెల రోజుల్లో ఎలా జరిగిందో చూసాం మనం. అలాగే ఒక వివేక్ అన్న ఒక కార్ల కంపెనీ బీపీసీఎల్ ఒక 60,000 కోట్లు, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా ఉంటాం. ఇవన్నీ కూడా అభివృద్ధి. ఈ అభివృద్ధి ఇలా చేస్తేనే సంక్షేమ అభివృద్ధి ఇలా చేస్తేనే ఏదన్నా సరే మళ్ళీ అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఒకటి చోటు చేసేద్దాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. ఎందుకంటే అమరావతి చుట్టుపక్కల తాడికొండ, నందిగామ, జగ్గయ్యపేట, చిలకలూరిపేట, హనుమాన్ జంక్షన్, విజయవాడలో ఈ నెల రోజుల్లో విపరీతమైన ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలంతా కూడా విపరీతంగా ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పుడే విపరీతమైన రేట్లు పెరిగి అక్కడ ఉన్న జనాలు కొన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని తెలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చేసేస్తాను, కానీ అది 8-9 సంవత్సరాలు పడుతుంది. అలా ఏదన్నా సరే ఇలా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుతోనే ఉంటేనే ఏదేమన్నా సరే రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు సెంట్రల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి మనం అనుకున్నది చేయొచ్చు. అంటే సెంట్రల్లో మనకి వచ్చిన సీట్లని 18 జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు అండ్ టీడీపీ కలిపితే 18, అలాగే బీజేపీ 3 ఉన్నాయి కాబట్టి బొటాపోటీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆర్జేడీ అది ఇటు వెళ్తుందో చెప్పలేము. ఫ్యూచర్లో ఆర్జేడీ తప్పకుండా సరే అక్కడ సెంట్రల్లో ప్రభుత్వం నిలబడాలంటే మాత్రం టీడీపీ అవసరం, చాలా అవసరం ఉంది. అందుకని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఇండస్ట్రీలు తీసుకురావాలని మనం కోరుకుందాం. అలాగే బీపీసీఎల్ వచ్చింది, వివేక్ అన్న కార్ల బ్యాటరీ కంపెనీ వస్తుంది, అలా ఇంకా చాలా చాలా వస్తున్నాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ బాగుంది. అలాగే నెక్స్ట్ ఆల్రెడీ శ్రీ సిటీ ఉంది రాయలసీమలో, అలాగే తిరుపతి కూడా బాగా డెవలప్ అవుతుంది. అలాగే కర్నూలు కూడా బాగా డెవలప్ అవ్వాలి. అలా డెవలప్ చేసుకుంటూ ఉంటేనే రేపన్న రోజున ఇంకా బాగా అద్భుతంగా మనం డెవలప్ అవ్వచ్చు. అలాగే అంతేగాని నేను అమరావతిని తీసేసి ఓన్లీ నేను వైజాగ్ రాజధాని చేస్తాను, ఋషికొండ కూల్చేసి అక్కడ ఒకటే చేస్తానంటే జనాలు ఇచ్చారు కదా మంచి రిజల్ట్, అలా ఉంటుంది. అందుకని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళని చేసుకుని అలాగే ఈ నెల రోజుల్లోనూ బాగా కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అద్భుతం.